యోగా గురువు బాబా రామ్దేవ్ పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో షర్బత్ జిహాద్ నడుస్తోందన్న రామ్దేవ్ వ్యాఖ్యలపై హమ్దర్ద్ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారించిన కోర్టు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. అయితే తాను ఏ మతాన్ని కించపరచలేదని రామ్దేవ్ అన్నారు. దీంతో కోర్టు ఘాటుగా స్పందించింది. ఇలా మాట్లాడే ముందు అంతరాత్మను ప్రశ్నించుకోవాలని చెప్పింది. యోగా గురువు బాబా రామ్దేవ్ పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో షర్బత్ జిహాద్ నడుస్తోందన్న రామ్దేవ్ వ్యాఖ్యలపై హమ్దర్ద్ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారించిన కోర్టు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. అయితే తాను ఏ మతాన్ని కించపరచలేదని రామ్దేవ్ అన్నారు. దీంతో కోర్టు కూడా ఘాటుగా స్పందించింది. ఇలా మాట్లాడే ముందు అంతరాత్మను ప్రశ్నించుకోవాలని చెప్పింది. వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. విజయచంద్రిక రామ్దేవ్ బాబా షర్బత్ జిహాద్ వ్యాఖ్యలపైన ఢిల్లీ హైకోర్టు మండిపడింది. ఇది న్యాయస్థానపు అంతరాత్మకు కూడా షాక్ గురి చేసింది అంటూ వ్యాఖ్యానించింది. పతంజలి గులాబీ షర్బత్ ను ప్రచారం చేస్తూ హమ్దర్ద్ సంస్థ తయారు చేసే రూప్ అఫ్జా షర్బత్ ద్వారా సంపాదించే డబ్బుతో మదర్సాలు మసీదులు నిర్మించబడతాయంటూ రామ్దేవ్ బాబా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కొంత వివాదం చెలరేగాయి. ఈ వ్యాఖ్యలపైన ఢిల్లీ హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. ఆ సందర్భంగా ఈ యొక్క వ్యాఖ్యలు రామ్దేవ్ బాబా వ్యాఖ్యలు న్యాయస్థానపు అంతరాత్మను షాక్ గురి చేసింది. ఇవి సమర్థించదగినటువంటి వ్యాఖ్యలు కావు అంటూ న్యాయమూర్తి అమిత్ బన్సాల్ వ్యాఖ్యానించారు. హమ్దర్ద్ సంస్థ రామ్దేవ్ బాబాపై వేసినటువంటి కేసును విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే నేను ఎవరి పేరును పేర్కొనలేదు, నేను జనరల్ గా చెప్పాను తప్పితే వేరే పేరుని హమ్దర్ద్ పేరుని నేను చెప్పలేదంటూ వివరణ ఇచ్చారు రామ్దేవ్ బాబా. అయితే హమ్దర్ద్ సంస్థ తరఫున వాదించినటువంటి సీనియర్ అడ్వకేట్ ముకుల్ రావత్ కి మాత్రం ఇది కేవలం రూప్ అఫ్జా ఉత్పత్తిని తప్పుపట్టడమే కాకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్య, ఇది ఖచ్చితంగా విద్వేష ప్రసంగానికి సరిపోయే వ్యాఖ్యలే అంటూ ఆయన కోర్టులో వాదించారు. రామ్దేవ్ బాబా గతంలో మాట్లాడుతూ మీరు ఈ హమ్దర్ద్ షర్బత్ తాగితే మదర్సాలు మసీదులు నిర్మించబడతాయి, కానీ ఈ షర్బత్ పతంజలి గులాబీ షర్బత్ తాగితే గురుకులాలు ఆచార్యకులు అభివృద్ధి చెందుతుంది, పతంజలి యూనివర్సిటీ విస్తరిస్తుంది, భారతీయ విద్యా బోర్డు అభివృద్ధి చెందుతుందని కూడా ఆయన అన్నారు. లవ్ జిహాద్ అన్నట్టే ఇది కూడా ఒక రకమైనటువంటి షర్బత్ జిహాద్. ఈ షర్బత్ జిహాద్ నుంచి రక్షించుకోవడానికి ఈ సందేశం ప్రతి ఒక్కరికి కూడా చేరాలంటూ రామ్దేవ్ చేసినటువంటి వ్యాఖ్యలపైనే ప్రస్తుతం ఈ యొక్క విచారణ జరుగుతుంది. అయితే ఈ వ్యాఖ్యలపైన హమ్దర్ద్ సంస్థ కోర్టును ఆశ్రయించినప్పుడు రామ్దేవ్ చేసినటువంటి ప్రచార వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలంటూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఇంకా దీనిపైన విచారణ కొనసాగుతూ ఉంది. విజయచంద్రిక. థాంక్యూ కృష్ణ.